Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో హై వోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమయం దాటినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇంకా ఎందుకు రాలేదని, నిబంధనలు అందరికీ ఒకేలా ఉండవా అంటూ ఎంపీ పోలీసులను ప్రశ్నించారు. లోపల స్వేరింగ్ అయిపోవాలి. మీకు ఎన్ని గంటలు ఎంత టైం పడుతుంది? వాళ్ళు 12 గంటలకు వచ్చి వాళ్ళు 2 గంటల స్వేరింగ్ చేసి మేము ఏం చేయాలి? నాకు రూల్ చెప్పు కరెక్ట్. వాళ్ళ పని చేస్తున్నావా? నేను నీతో మాట్లాడుతున్నా. నువ్వు రూల్ బుక్ నీ దగ్గర ఉందా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషనా? అదే అడ్డిగా చేయకండి మీరు. జీతం రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇస్తలేడు మీకు. నీతో ఎవరు మాట్లాడుతారు? అయినా అలాగే ఇంటిమేట్ చేస్తున్నావా? ఎంపీ గారు అడుగుతున్నారా? ఏం వెయిట్ చేస్తున్నా? లేడేమో నాకు తెలుసు, నీకు తెలియదు. ఎక్కడ బయట ఏం చేస్తున్నాయి? వాళ్ళకి పని చేయబో. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చి 1 గంటకు వచ్చి పోలింగ్ కూడా మారుస్తారు. ఏంటి సిల్లీ? యూఆర్ సచ్ ఎ సిల్లీ ఫెలో. Shut your mouth. When I am not talking to you, no business to interfere. I am talking to an officer. అదే సమయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు రిసార్ట్ నుండి నేరుగా మున్సిపల్ ఆఫీస్ కి చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణుల రాకతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఎంపీ అరవింద్ నిరసన వ్యక్తం చేస్తుండగానే కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశ మందిరంలోకి వెళ్లారు. వారి వెంటే బీజేపీ కార్పొరేటర్లు కూడా లోపలికి ప్రవేశించారు.